ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిత్రాలక్ష్మిలకి ఏమైనట్టు? ఫోన్ రీచ్ అవ్వడం లేదు. ఏమైంది? నువ్వేమైనా చేసావా? నేనేం చేయలేదు ఆంటీ. మరి మిత్రాలక్ష్మి ఏమైనట్టు? నగర శివార్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం. ప్రముఖ బిజినెస్ మ్యాన్ మిత్రానందనికి ఈ రోజు ఉదయం ప్రమాదం జరిగింది. ఉదయం తన శ్రీమతి లక్ష్మీనందన్తో కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఏమండి, హాస్పిటల్కి కాల్ చేయండి. మేడం, మీకు ఫోన్ వచ్చింది. హలో హలో, మిత్ర ఎలా ఉన్నాడు? ఇప్పుడే హాస్పిటల్కి తీసుకొచ్చాను అత్తయ్య. ట్రీట్మెంట్ జరుగుతుంది. మిత్రకేం కాలేదుగా? తను బానే ఉన్నాడు కదా? ఆయన బానే ఉన్నారు అత్తయ్య. ఆయనకేమీ కాదు. అమ్మా లక్ష్మి, ఎలా ఉందమ్మా? బానే ఉన్నావు కదా? నాకేం కాలేదు మావయ్య గారు. ఆయనకి చిన్న చిన్న గాయాలయ్యాయి. ట్రీట్మెంట్ జరుగుతుంది. పిల్లలకు ఒకసారి ఫోన్ ఇవ్వండి మావయ్య గారు. జున్ను, లక్కీ. హలో అమ్మా, ఎలా ఉన్నావు? నాన్న ఎలా ఉన్నారు? నేను బాగున్నాను జున్ను. నాన్న కూడా బాగున్నారు. మీ గురించి టీవీలో చూపిస్తున్నారమ్మా. మీకేం కాలేదు కదా? ఏం కాలేదు. సాయంత్రం కల్లా ఇంటికి వచ్చేస్తాం. మీరు కంగారు పడకండి. ఇటివ్వు లక్కీ. మేము హాస్పిటల్కి వస్తున్నాం లక్ష్మి. వివేక్ పద. చిన్న పిల్లలు హాస్పిటల్కి రాకూడదు నాన్న. జాను, వీళ్ళని చూసుకో. వాళ్ళతో నువ్వు కూడా వెళ్ళు. రాయలా నించుంటావే, వెళ్ళు. నువ్వెక్కడికి? మీతో వస్తానత్తయ్యా. అక్కర్లేదు. ఇక్కడికి హాస్పిటల్ చాలా దూరం. నువ్వు అంత దూరం జర్నీ చేయడం మంచిది కాదు. నాకేం కాదత్తయ్యా. నేను నీ గురించి చెప్పట్లేదు, నీ కడుపులో ఉన్న బిడ్డ గురించి చెప్తున్నాను. ఆ బిడ్డే నాకు ముఖ్యం. మాట్లాడితే అరవింద్ అత్తయ్య నా కడుపులోని బిడ్డ ముఖ్యం అంటోంది. అసలు ఆ బిడ్డతో ఆవిడకేంటి పని? లక్ష్మి పిల్లల్ని కనలేదు కాబట్టి నా బిడ్డ కావాలా? అసలు మిత్రా లక్ష్మిలకి యాక్సిడెంట్ ఎలా అయింది? కొంపతీసి ఈ సరియు ప్లాన్ వల్ల ఏం కాదు కదా? ఎందుకైనా మంచిది, సరియుకి ఒకసారి ఫోన్ చేసి కనుక్కోవాలి. ఏంటి డాక్టర్? మీతో మాట్లాడాలంటున్నారు మేడం.
లేదంటే ట్రీట్మెంట్ చేయించుకోను అంటున్నారు. ఏమండి ఇప్పుడు నాతో ఏం మాట్లాడాలి? నువ్వు వెళ్ళాలి లక్ష్మి. ప్రాజెక్ట్ మనకే రావాలి. ఇప్పుడు అది ముఖ్యమా అండి? నాకు మీరు ముఖ్యం. నాకు నువ్వు ముఖ్యం లక్ష్మి. నా మూలంగా నువ్వు మా ముందు తలదించుకోకూడదు. అది కాదండి. ఇంకేమీ చెప్పుకో. నువ్వు వెళ్తే నేను ట్రీట్మెంట్ చేయించుకుంటాను. సరేనండి, మీరు చెప్పింది చేస్తాను. ఆల్ ది బెస్ట్ లక్ష్మి. డాక్టర్ గారు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. ఓకే మేడం. అలాగే మేడం. హలో, ఎక్కడున్నావు సరియు? ఇప్పుడే టెండర్ ఆఫీస్కి వచ్చి ఫైల్ సబ్మిట్ చేశాను. థ్యాంక్ యూ బనిషా, అంతా నీ వల్లే. అవును, మిత్రలక్ష్మిలో టెండర్కి బయలుదేరారన్నా వాళ్ళు ఇక్కడికి రాలేదేంటి? అనుకోకుండా వాళ్ళ కార్కి యాక్సిడెంట్ అయింది. వాట్? వాళ్ళు సేఫే కదా? మిత్రకి సివియర్ ఇంజురీ అయిందంట. లక్ష్మి ఓకే అట. మిత్రకి ఏం కాలేదు కదా? అదంతా నాకు తెలీదు, కానీ యాక్సిడెంట్ నువ్వు గానీ చేయించలేదు కదా? ఏం మాట్లాడుతున్నావు బనిషా? నేనెందుకు చేస్తాను? డౌట్ వచ్చి అడుగుతున్నాను. నాకు ఈ యాక్సిడెంట్కి ఏ సంబంధం లేదు మనిషా. ఇదివరకేదో అటెంప్ట్ చేస్తానని మళ్ళీ అదే చేస్తాననుకున్నావా? అయినా మిత్ర రెడీ చేసిన ఫైల్ నువ్వు నాకు పంపించావు కదా, ఆ ఫైల్తోనే ఇప్పుడు నాకు ఈ ప్రాజెక్ట్ దక్కబోతుంది. ఇంకెందుకు మిత్రని నేను టచ్ చేస్తాను? అయితే అది యాదృచ్ఛికంగా జరిగిన యాక్సిడెంటే అన్నమాట. రోజు హైవేలో ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇట్స్ కామన్. టెండర్ ఫైనల్ అవ్వగానే హాస్పిటల్కి వచ్చి మిత్రుని కలుస్తాను. నువ్వు అక్కడే ఉన్నావా? లేదు, నేను ఇంట్లోనే ఉన్నాను. మిత్ర దగ్గర లక్ష్మి ఉంది. ఇప్పుడే ఆంటీ అంకుల్ వివేక్ అక్కడికి బయలుదేరారు. సరే మనిషా, టెండర్ టైం అవుతుంది, ఉంటాను. అయితే మిత్ర లక్ష్మి ఆ యాక్సిడెంట్లో చావలేదన్నమాట. ప్రాణాలతోనే బతికి బయటపడ్డారన్నమాట. అయినా పర్లేదు, వాళ్ళు ఈ టెండర్కి రారు, నాకు అడ్డు రారు. ఇంకా సేపట్లో ఫైల్ సబ్మిషన్ టైం పూర్తి కావస్తుంది. ఇంకెవరైనా ఫైల్ సబ్మిట్ చేయాలా? అయితే సబ్మిషన్ క్లోజ్ చేస్తున్నాం. 1 సెకండ్ సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.